హలో గైస్, వెల్కమ్ టు మన ఛానల్ మాట. ఇవాళ మన ఈ ఛానల్లో ఏంటంటే రీజీరో గురించి మనం చెప్పబోతున్నాం బ్రో. ఏంటంటే రీజీరో అనేది ఒక ఇసక యానిమే అన్నమాట. నాకు తెలిసిన అంతవరకు అయితే ఇసక యానిమీస్లలో ఇది చాలా డిఫరెంట్ యానిమే. ఓకే, ఎందుకని రీజీరోని డిఫరెంట్ యానిమే అని అంటారంటే ఎక్కువ శాతం ఇసక యానిమీస్లలో మనకి ఎక్కువ శాతం ఏంటి, ఒక హీరోకి వెంటనే పవర్స్ వచ్చేయడం కానీ లేకపోతే మెల్లమెల్లగైనా పవర్స్ వస్తూ ఉంటాయి, పవర్ఫుల్ అవుతూ ఉంటాడు. కానీ మనకి దీంట్లో ఈ రీజీరోలో మనకి ఏమున్నదంటే మన హీరోకి ఎటువంటి పవర్స్ అని పెరగవు. ఓన్లీ ఒకటే పవర్ ఉంటుంది, రిటర్న్ బై డెత్. ఆ పవర్ కూడా ఎట్లా వర్క్ చేస్తుంది మీకు ఒకవేళ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఏంటంటే మామూలుగా మనం గేమ్లో ఒక చెక్ పాయింట్ దగ్గర మనం ఇది వెయిట్ చేస్తాం కదా, ఒక చెక్ పాయింట్ దగ్గర ఆగిన తర్వాత మనం దాని ముందెళ్ళి ఏ ఎనిమిది దగ్గరైనా చనిపోతే మళ్ళీ అదే చెక్ పాయింట్ దగ్గరకు వస్తాం. అలా మన సుబారు కూడా ఎప్పుడు చచ్చిపోయినా కూడా ఒక దాంట్లోకి వస్తూ ఉంటాడు. ఓకే, ఎక్కడ చనిపోయారో ఒక్కొక్క చెక్ పాయింట్ దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే క్యారెక్టర్ డెవలప్మెంట్. మనకి సుబారు నుంచి మనకి అద్భుతమైన క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే ఉంది. చెప్తున్నా కదా, లిటరల్లీ చాలా బాగుంటుంది అసలుకి క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే. మన సుబారు పోను మెచ్యూర్ అవుతూ ఉంటాడు చూడండి. ఒక క్యారెక్టర్ డెవలప్మెంట్ ఒక అద్భుతం అసలు. ఇంకా ఆ విజువల్స్ కూడా రీజీరోలో చాలా బాగుంటాయి. మ్యాక్సిమం మనం అనుకోవాలంటే స్టోరీ లైన్ చాలా గ్రిప్పింగ్ తీసుకుపోతాడు. ఎంత గ్రిప్పింగ్ తీసుకుపోతాడంటే చాలా గ్రిప్పింగ్ తీసుకుపోతాడు. ఇంకా పోను స్టోరీ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు రీజీరో కానీ చూడకపోయి ఉంటే బ్రో, మీరు చాలా మిస్ అవుతున్నారు బ్రో. ఒక్కసారి ట్రై చేయండి. ఏం లేదు, మీకు లైట్గా చిన్న ప్లాట్ చెప్తాను అంతే. మెయిన్ ఏంటంటే మన హీరో, ఓకే, మన హీరో అనేటోడు ఇంకొక వరల్డ్లోకి వచ్చేస్తాడు. ఓకే, ఇసుక యానిమేస్ అన్ని ఇలాగ స్టార్ట్ అయితే మనోడు ఇంకో వరల్డ్లోకి వచ్చేస్తాడు. ఓకే, వచ్చేసిన తర్వాత వీడు ఒక అమ్మాయిని మీట్ అవుతాడు అనమాట. ఓకే, ఆ అమ్మాయిని కాపాడుకోవడానికి వీడు ఎంతకైనా వెళ్ళిపోతాడు. ఓకే, పైగా మీకు దీంట్లో వీడు చచ్చిపోతాడు బతుకుతాడని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కానీ వీడు చచ్చిపోయేటప్పుడు కూడా ఎంత క్రూరంగా చచ్చిపోతాడంటే లిటరల్లీ మీకు బాధేస్తుంది బ్రో. చెప్తున్నా కదా, చాలా బాధేస్తుంది. హీరోని చూసి మీరు ఎప్పుడొకప్పుడు యానిమే చూస్తున్నప్పుడు పాపం అనుకుని ఉంటారు బ్రో. లిటరల్లీ చెప్తున్నా కదా, ఇది అన్నమాట ప్లాటు. మీకు దీనికి మించి ఇంకేం చెప్పినా కూడా మీకు స్పాయిలర్ అయిపోతుంది. ఓకే, ఒక్కసారి ట్రై చేయండి. చెప్తున్నా కదా, మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది రీజీరో అనేది. ఇది నేను మీకు ఇచ్చే యానిమే రికమెండేషన్ అనుకోండి, లేకపోతే యానిమే రికమెండేషనే. ఓకే, ఇంకా మనం ఇలాంటి మంచి వీడియోస్ తోటి, ఓకే, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అబ్బా. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా కుప్పలు కొద్దిగా రాబోతున్నాయి. ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఛానల్ కొద్దిగా గ్రోత్ అయినాక ఎక్స్ప్లెనేషన్స్ కూడా వస్తాయి. అది కూడా ఒక పీక్ అనమాట. మీకు కింద అది మీకు నచ్చిన యానిమే చెప్పమని చెప్తా. ఓకే, అప్పుడు మీరు నచ్చిన యానిమే చెప్తే నేను ఆ యానిమే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. పక్కా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇది మన ఫస్ట్ వీడియో. కొద్దిగా చూసి కొద్దిగా లైక్ చేయండి. ఓకే, లైక్ చేసి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తుంటే. ఓకే, కొద్దిగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అబ్బా. ఎందుకంటే మీరు తట్టుకోలేనంత కంటెంట్ అయితే నేను ఈ ఛానల్ అయితే దింపబోతున్నాను. నిజం చెప్తున్నా కానీ ఏంటంటే ఈ ఛానల్ వచ్చే కంటెంట్ చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పెట్టుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇంకా మనం లేట్ చేయకుండా మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఓకే, అంతవరకు బాయ్, మళ్ళీ కలుద్దాం.